హాయ్ హలో ఫుడ్ లవర్స్, మీతో నాదొక చిన్న మాట. చికెన్ అనగానే బోల్డంత ఆకలేస్తుంది కదా, అది ఎలా ఉన్నా సరే తినేయాలి అని అనిపిస్తుంది. అయితే నేను మా ఇంట్లో చికెన్ ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు షేర్ చేయబోతున్నాను. సో చాలా బాగుంటుంది, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినొచ్చు. దానికి నేను నైట్ అంతా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని 1/2 kg తీసుకున్నాను. అందులోకి 3 నుంచి 4 పెద్ద ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని బాణలు పెట్టుకుని 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలాగే కొద్దిగా సాల్ట్ జల్లుకుని మెత్తగా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో ఆర్ సిమ్లో కానీ పెట్టుకుని మనం మగ్గించుకుంటే కనుక ఉల్లిపాయలు చాలా చక్కగా మెత్తగా అయిపోవాలన్నమాట. ఆ తర్వాతే మనం చికెన్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకి ఆనియన్స్ కలర్ కూడా చేంజ్ అయింది చూడండి. సో అలా దోరగా వేగిపోయిన తర్వాత కట్ చేసుకున్న ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చి మీ ఇష్టం, మీ స్పైసీని బట్టి వేసుకోవచ్చు. తర్వాత అందులోకి మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవడమే. చికెన్ వేసుకున్న తర్వాత బాగా కలియబెట్టి 15 to 20 minutes సిమ్లో వదిలేస్తే కనుక మనకి చికెన్ చాలా బాగా మెత్తగా ఉడికిపోతుంది. సో ఇక్కడ మూత పెట్టి నేను 15 to 20 minutes సిమ్లో వదిలేస్తానండి. మీకు ఇక్కడ చూపించిన విధంగా ఆ చికెన్కున్న వాటర్ అంతా కూడా మనకి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చిన వాటర్ మళ్ళీ చికెన్ బాగా ఉడికి అబ్జర్వ్ చేసుకునే వరకు కూడా దాన్ని మనం స్లోగానే కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇలా కుక్ చేసుకున్న చికెన్ చాలా జ్యూసీగా స్మూత్గా ఉంటుంది. ఇందులోకి కొంచెం 1 స్పూన్ మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఎందుకంటే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్లో ఆల్రెడీ నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పసుపు యాడ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి సో అది పచ్చి వాసన పోయే వరకు కూడా మనం మూత పెట్టుకుని మగ్గించుకోవాలన్నమాట. ఇలా మగ్గిన ఈ చికెన్లోకి పచ్చి మసాలానే వేసుకుంటానండి. మీరు కావాలనుకుంటే కనుక బయట దొరికే గరం మసాలాను కూడా వేసుకోవచ్చు. ఈ మసాలా వేసుకున్న తర్వాత ఆ మసాలా కూడా చికెన్కి బాగా పట్టేలాగా మగ్గించుకోవాలండి. ఇలా మగ్గించుకున్న ఈ చికెన్లోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా 1 నుంచి 2 లేదంటే 3 టేబుల్ స్పూన్లు కారాన్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టుకుని 5 to 10 minutes మనం వదిలిపెట్టేస్తే కనుక కూరంతా కారాన్ని బాగా అబ్జర్వ్ చేసుకుని మనకి చాలా టేస్ట్గా వస్తుంది. అలాగే ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకి మంచి అరోమాతో పాటు బాగుంటుంది. ఫైనల్గా మీరు కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే కనుక మీకు ఈ కూర చపాతీలో కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఈవెన్ రోటీస్, నాన్స్ ఎందులోకైనా సరే చాలా బాగుంటుందండి. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. మాకు జ్యూసీగా పెద్దవారు వరకు అంటే మొసలి పళ్ళు లేని వారు ఉంటారు కదా, వాళ్ళకు కూడా చాలా మెత్తగా ఇది నమలేయచ్చు అనమాట, అంత బాగుంటుంది. సో ఫైనల్గా ఇదండి నేను మా ఇంట్లో చేసే కర్రీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో రావాలంటే కనుక బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.